ఇతని పేరు శివ. అన్నమయ్య జిల్లా పిలేరు నియోజకవర్గం వాల్మీకిపురం మండలం చింతపర్తి బీసీ కాలనీకి చెందిన శివకు ఇద్దరు కూతుళ్లు. చిన్న కూతురు 6వ తరగతి చదువుతుండగా శివ భార్య శంకరమ్మ, పెద్ద కుమార్తె వ్యవసాయ కూలీలుగా పనిచేస్తున్నారు. ఇలాంటి నేపథ్యంలో ఇద్దరు కూతుళ్లను చదివించడానికి పెళ్లి చేసేందుకు రాయచోటికి చెందిన ఓ ఏజెంట్ ద్వారా ఈ మధ్యనే శివ కువైట్కు వెళ్లాడు. కాని అక్కడికి వెళ్ళాక శివకు తాను మోసపోయానని తెలిసింది. డబ్బు సంపాదించడం తర్వాత సంగతి. అసలు ప్రాణాలకే రక్షణ లేని పరిస్థితుల్లో చిక్కుకున్నాడు. తన దుర్భర పరిస్థితుల గురించి వివరిస్తూ ఒక వీడియోని సామాజిక మాధ్యమంలో పోస్టు చేశాడు. ఈడ నాకు ఈ పక్క పాములు తేళ్లు ఎక్కువ ఉన్నాయి సార్. నేను చచ్చిపోయినా కూడా అడిగేవాడు లేదు సార్. ఈడ నా పరిస్థితి ఇట్లుండదు. నాకు దయచేసి ఎవరైనా సాయం చేయండి సార్. ఈ ఎడారి నుంచి నన్ను బయట వేసేయండి, ఇంటికి వచ్చేస్తాను. ఈడున్నానంటే చచ్చిపోతాను సార్. ఇంక 2 రోజులు ఉంటే చచ్చిపోతాను. నా వల్ల కావడం లేదు సార్. చూడండి, చుట్టుకారము ఒక చెట్టు లేదు, చామ లేదు, ఒక మనిషి మాట్లాడేవాడు కూడా లేడు సార్. ఈడ నాకు కనీసం మాట్లాడించేవాడు లేడు. తనకు ఎవరూ సహాయం చేయకపోతే ఇక ఆత్మహత్యే దిక్కంటూ కన్నీరు పెట్టుకున్నాడు శివ. అది చూసి శివ చిన్న కుమార్తె కన్నీటి పర్యంతమైంది. ఈలోపు శివ వీడియో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్యుత్ ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ గారి దృష్టికి వచ్చింది. వెంటనే ఆయన స్పందించి కేంద్ర సహకారంతో బాధితుణ్ణి రాష్ట్రానికి తీసుకొస్తామని హామీ ఇచ్చారు. అంతేకాదు, శివకు సాయం చేయాల్సిందిగా టీడీపీ ఎన్ఆర్ఐ బృందానికి బాధ్యత అప్పగించారు. వారు ఇండియన్ ఎంబసీతో సంప్రదింపులు జరిపారు. ఫలితంగా శివ స్వదేశానికి తిరిగి రానున్నాడు. ఆ కూతుళ్లు తన తండ్రిని కళ్లారా చూసుకోనున్నారు. శివ విషయంలో తక్షణం స్పందించిన మంత్రి లోకేష్ గారికి శివ కృతజ్ఞతలు తెలిపారు. ఇప్పటికే మంగళగిరి నియోజకవర్గంలో ప్రజా దర్బార్ కార్యక్రమం ఏర్పాటు చేసి ప్రజల సమస్యలను పరిష్కరిస్తున్న లోకేష్ గారు తన దృష్టికి వచ్చిన ప్రతి ప్రజా సమస్యను పరిష్కరించేందుకు కృషి చేయడంపై ప్రజలు సర్వత్రా హర్షం వ్యక్తం చేస్తున్నారు. ప్రజా నాయకుడంటే ఇలా ఉండాలి అంటున్నారు. నేను నెలకు ముందు కువైట్కి వెళ్ళాను. అక్కడ పడిన కష్టాలకి సోషల్ మీడియాలో వీడియో పెట్టాను. దానికి స్పందించి మన చంద్రబాబు నాయుడు గారు సీఎం గారు, ఆయన కొడుకు చూడండి మన లోకేష్ బాబు గారు, మన పవన్ కళ్యాణ్ గారు, వీళ్ళంతా స్పందించి వాళ్ళకి నన్ను ఇండియాకి పిలిపించారు. వాళ్ళకందరికీ కలిసి నా ఒక హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈరోజు నేను ఇక్కడ ఇండియాలో అడుగు పెట్టానంటే వాళ్ళ ధర్మము. వాళ్ళు ప్రతి ఒక్కరికి మాకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ అందరికీ నమస్కారం సార్. చూడండి, నేను కువైట్కి ఆర్థిక ఇబ్బందులతో కువైట్కి వెళ్ళాను. అక్కడ ఎన్నో ఇబ్బందులు పడ్డాను. నా వల్ల కాక అక్కడ పడిన కష్టాలు ఎండలకి దానికి తట్టుకోలేక నాకు ఇక్కడ ఏజెంట్ చెప్పింది ఒక పని, అక్కడ చెప్పింది ఇంకొక పని. నా కొత్త గొర్రెలు కాయడం అని చెప్పాడు. అక్కడికి వెళ్ళిన తర్వాత గొర్రెలు, మేకలు, పావురాలు, కుక్కలు, పిల్లిలు, బాతులు, హంసలు, లవ్ బర్డ్స్, గువ్వలు, ఇలాంటి రకరకాల పక్షులు, అవే చాలక 2 కిలోమీటర్లు నీళ్లు మోసి వాటర్ క్యాన్లతో చెట్లకు నీళ్లు పోయాలి సార్. అలా ఒక్కడే నేను చేయలేనని చెప్పని ఆయనకి ఎన్నిసార్లు చెప్పినా ఆయన పట్టించుకోలేదు. ఒక్కొక్కసారి జనరేటర్లు పనిచేయవు, ఒకసారి మోటార్లు కాలిపోయినా 10 రోజులైనా మోటార్ రెడీ చేయించుకురాడు. నేను వేరే మనిషిని పిలిపించండి, నా వల్ల కావడం లేదు చేయడానికి అని ఎంత చెప్పినా అతను వినలేదు. వినకపోవడంతో నా వల్ల కాక నేను ఇంకా ఏమీ చేయలేక, ఒకవేళ కోళ్ళు చనిపోయినా నన్ను కొట్టడానికి వస్తాడు, తిడతాడు. కుక్కలు చనిపోయినా మేకలు, పావురాలు, బాతులు, హంసలు, కోళ్ళు, కుక్కలు, పిల్లిలు ప్రతి ఒక్కటి ఉండేటివి. వీటన్నిటికీ నేను ఒక్కనే సమాలించలేకపోయాను. వాటన్నిటికీ చేయడానికి నాకు ఓపిక ఉండేది కాదు. మా కపిల్కి చెప్పాను, ఇంకో మనిషిని పిలిపించు, నా వల్ల కావడం లేదు అని చెప్పాను. వినలేదు. ఆ పనులన్నీ ముగించేసరికి నాకు 2 గంటలు అయ్యేది. దానిలో ఇసుక తుఫాను, భయంకరమైన ఇసుక తుఫాను వచ్చేది. నేను ఎంత చెప్పినా వినలేదు. 60 డిగ్రీలు 67 డిగ్రీలు ఉండేది ఎండ. ఫ్యాన్ కానీ ఏసీ కానీ ఏదీ లేదు.
ఉంటే ఆ రేకుల షెడ్ లో ఉండాలి, లేదా ఇక్కడ గొర్రెల దగ్గర ఉండాలి. అలాగే ఒకసారి కోళ్లు చనిపోయినాయి, నన్ను తిట్టడానికి కొట్టడానికి వచ్చాడు. ఒకసారి కుక్క చనిపోయింది, అప్పుడు అరిశాడు. ఒకసారి గొర్రె పిల్ల చనిపోయింది, అప్పుడు కూడా కొట్టడానికి వచ్చాడు. నాకు ఇక్కడ ఉండడం కంటే చనిపోవడం చాలా సులభం అనిపించింది. నా వల్ల కాక మన నారా లోకేష్ బాబు గారు ఈ వీడియో ఒకటి నేను పోస్ట్ చేశాను. పోస్ట్ చేయడంతో అది చాలా బాగా వైరల్ అయింది. దాని ద్వారా మన ఛానల్ వాళ్ళు గొప్పగా దాన్ని ఇంకా వైరల్ చేసి నారా లోకేష్ బాబు దగ్గర దాకా తీసుకెళ్లారు. అక్కడ చూడండి, మన నారా లోకేష్ బాబు గారు ఈ విధంగా గొప్పగా సాయం చేసి నన్ను ఇండియాకి తీసుకొచ్చారు సార్. ప్రతి ఒక్కరికి మా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.